హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను 7th క్లాస్ మ్యాథ్స్లో 11th చాప్టర్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో ఎక్సర్సైజ్ 2 చెప్తున్నాను. ఓకే, ఈ వీడియో చూసే వాళ్ళందరినీ నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, అండ్ ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే ఒక లైక్ కూడా చేయండి. అయితే ఇక్కడ మనం ఎక్సర్సైజ్ 2లోకి వెళ్ళే ముందు మనం ఖచ్చితంగా ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఓకే, నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఎక్సర్సైజ్ 2లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు చేయాలి అంటే ఇక్కడ ఉన్న ఫార్ములాస్ మీకు రావాలి. ఫస్ట్ ఫార్ములాస్ రావాలి. ఆ ఫార్ములాస్ని చూసిన తర్వాత ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్ని అది ఏ ఫార్ములా రూపంలో ఉందో అనేది మనం అబ్జర్వ్ చేయాలి, మనకు అర్థం అవ్వాలి. అది ఈ ఫార్ములా రూపంలో ఈ సమ్ ఉంది, మనం దీన్ని ఈ సమ్ రూపంలో చేయాలి అనేది మనకు తెలియాలి. ఓకే, సో నేను ఫస్ట్ మీకు ఫార్ములాస్ చెప్తాను. ఇక్కడ చూడండి, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడంటే మల్టిప్లయింగ్ టర్మ్స్ విత్ ద సేమ్ బేస్ అన్నాడు. ఇది ఫస్ట్ ఫార్ములా, మీరు బాగా గుర్తుంచుకోండి. మల్టిప్లయింగ్ టర్మ్స్ విత్ ద సేమ్ బేస్ అంటే ఇక్కడ ఈ టర్మ్స్లో బేసెస్ సేమ్ ఉంటాయి. ఇది బేస్ కదా, నేను ఆల్రెడీ ఎక్సర్సైజ్ 1లో చెప్పాను. ఇది బేస్, ఇవేంటి మనకి ఎక్స్పోనెంట్స్, పవర్స్ ఇవి. ఓకే, సో సేమ్ బేసెస్ ఉన్నప్పుడు ఇక్కడ దీన్ని మనం మల్టిప్లై చేసేటప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా ఏంటంటే ఇక్కడ చూడండి, సేమ్ ఫర్ ఎనీ నాన్ జీరో ఇంటీజర్ ఏ అండ్ ఇంటీజర్స్ m అండ్ n, ఇక్కడ సేమ్ బేసెస్. ఇది ఫార్ములా కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాలి. a to the power of m ఇంటూ a to the power of n ఈజ్ ఈక్వల్స్ టు a to the power of m ప్లస్ n. బేసెస్ సేమ్ ఉన్నప్పుడు మనం ఇక్కడ పవర్స్ని అంటే ఎక్స్పోనెంట్స్ని అడిషన్ చేస్తాం. ఓకే, ఇది ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ చూడండి, ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎక్స్పోనెంట్ అన్నాడు. అంటే ఎక్స్పోనెంట్కి ఎక్స్పోనెంట్, ఇక్కడ మనకి ఇది ఎక్స్పోనెంట్ కదా, ఇక్కడ ఒక బేస్ ఇచ్చాడు. సపోజ్ దీనికి ఎక్స్పోనెంట్ ఏంటి, మనం m అనుకుందాం. ఈ ఎక్స్పోనెంట్కి మళ్ళీ ఎక్స్పోనెంట్ ఇలా ఇచ్చాడు. ఇది ఎక్స్పోనెంట్ టర్మ్ కదా, ఈ టర్మ్కి ఇంకొక ఎక్స్పోనెంట్ ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ చూడండి, కన్సిడర్ 3 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3. 2 ఉంటే స్క్వేర్ అని చదువుతాము, 3 ఉంటే క్యూబ్ అని చదువుతాము. ఓకే, 3 కన్నా ఎక్కువ ఉంటే టు ది పవర్ ఆఫ్ అని చదువుతాము. ఓకే, ఇక్కడ చూడండి, ఏ టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n, ఇక్కడ మొత్తానికి పవర్లో ఉంది కాబట్టి హోల్ అని చదువుతాం. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ n. అంటే ఇప్పుడు దీన్ని మనం సపోజ్ ఇక్కడ 2 ఇక్కడ 3 ఉంటే 2 3 6 అవుతుంది కదా, అప్పుడు దాన్ని మనం mn అని రాయొచ్చు కదా. ఓకే, ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చాడు మళ్ళీ, ఎక్స్పోనెంట్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ అన్నాడు. ఎక్స్పోనెంట్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఇక్కడ ఏంటంటే ఎక్స్పోనెంట్ సేమ్ ఉంటుంది. ఓకే, ఎక్స్పోనెంట్ సేమ్ ఉంటుంది, బేసెస్ చేంజ్ ఉంటాయి. ఓకే, థర్డ్ వన్, ఎక్స్పోనెంట్ సేమ్ బట్ బేసెస్ చేంజ్. అప్పుడు ఏమని రాస్తామంటే a ఇంటూ బి ఏబి హోల్ టు ది పవర్ ఆఫ్ m అని రాస్తాం. ఓకే, ఇది ఏబికి మొత్తానికి m అనేది ఎక్స్పోనెంట్ అలా. ఓకే, నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఓకే, డివిజన్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్, దీంట్లో నెగటివ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నప్పుడు, ఓకే, నెగటివ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అనేది ఇక్కడ మనకి ఫార్ములా చూడండి. ఫర్ ఎనీ నాన్ జీరో ఇంటీజర్ ఏ అండ్ ఎనీ ఇంటీజర్ n, ఇక్కడ ఫోర్త్ వన్ ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ n, ఇక్కడ ఎక్స్పోనెంట్ అనేది మైనస్లలో ఉంటాయి. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 1/a టు ది పవర్ ఆఫ్ n అని రాస్తాం మనం. నేను ఇంకా ఇది ఫార్ములాస్, మీకు ఇంకా క్లియర్గా ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా నేను చెప్తా, ఈజీగా అర్థమవుతాయి. ఓకే, తర్వాత జీరో ఎక్స్పోనెంట్స్ అంటే ఎక్స్పోనెంట్ 0 ఉంటే, ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ 0, ఇక్కడ చూడండి ఇలా ఇచ్చాడు కదా 1, అంటే a టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఏ ప్లేస్లో మనకి 1 ఉన్నా 2 ఉన్నా అప్ టు సో ఆన్
మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నా 1 lakh ఉన్నా 2 lakhs ఉన్నా 3 lakhs ఉన్నా ఎంత ఉన్నా కానీ దానికి హోల్ టు ది పవర్ ఆఫ్ 0 అని ఉంటే అది ఆన్సర్ మనకి 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నట్టు. ఓకే, తర్వాత ఇంకేమిచ్చాడు, డివిజన్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ హ్యావింగ్ ద సేమ్ బేస్. ఓకే, ఇక్కడ డివిజన్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ హ్యావింగ్ ద సేమ్ బేస్ అంటే ఇక్కడ సేమ్ బేస్తో ఇవి మనకి టర్మ్స్ అనుకున్నాం కదా, ఇవి ఎక్స్పోనెంట్స్ కదా యాక్చువల్గా. ఇప్పుడు వీటిని సేమ్ బేస్ ఇక్కడ 7 to the power of 7 అని 7 to the power of 3 అని ఇచ్చాడు. ఓకే, మీరు జస్ట్ దీనికి ఫార్ములా అంటే ఇక్కడ చూడండి, ఇవి ఫార్ములాస్. ఫస్ట్ నేను ఇది ఒకటి ప్రాబ్లం చెప్తాను చూడండి. 7 to the power of 7 అంటే మనం ఎలా రాస్తాం, ఇక్కడ 7ని 7 times రాస్తాం, బై డివైడెడ్ బై 7 to the power of 3 అంటే 7ని 3 times రాస్తాం. ఓకే, ఇక్కడ 7కి 7 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 7 1 1 7 1 1 7 1 1. ఇక్కడ బేస్ ఇక్కడ డినామినేటర్లో 3 7s మనకు క్యాన్సిల్ అయిపోతాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ న్యూమరేటర్లో సేమ్ 3 7s క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, మీరు ఇవి గుర్తుంచుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్ములా ఏమి ఇచ్చాడంటే ఇక్కడ చూడండి, a to the power of m by a to the power of n is equals to a to the power of m minus n అన్నాడు. ఇది డివిజన్లో. ఓకే, ఇది డివిజన్లో a to the power of m by a to the power of n అంటే సేమ్ బేసెస్, ఇక్కడ మనకి ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి, అండ్ ఈజ్ ఈక్వల్స్ టు a to the power of m minus n అనేది మనకి ఇక్కడ ఫార్ములా. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి దీన్ని 7 into 7 7 into 7 అని ఇక్కడ రాసుకున్నాం కదా, ఇలా రాసుకోవడం కంటే డైరెక్ట్గా 7 to the power of 7 minus 3 అనేది ఫార్ములా అన్నట్టుగా. ఓకే, ఇలా. అండ్ ఇందులో ఇంకొక కండిషన్ ఉంది, ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దాన్ n అయితేనే ఈ ఫార్ములా దీంట్లో డివిజన్లో. ఒకవేళ ఇక్కడ ఇఫ్ n ఈజ్ గ్రేటర్ దాన్ m అయితే ఈ ఫార్ములా a to the power of m by a to the power of n ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ n ఈజ్ గ్రేటర్ దాన్ m అయితే ఏమంటారు, 1 by a to the power of n minus m అనేది ఇక్కడ మనకి ఇది ఒక ఫార్ములా. అండ్ ఇక్కడ ఏమిచ్చాడంటే, ఇఫ్ m డివిజన్లో m ఈజ్ ఈక్వల్స్ టు n అయితే, m ఈజ్ ఈక్వల్స్ టు n అయితే a to the power of m by a to the power of n అంటే ఇక్కడ సేమ్ బేసెస్ ఉన్నాయి ఆల్రెడీ, m సేమ్ ఉంది n సేమ్ ఉంది, అంటే 7 cube 7 cube ఉంది అనుకోండి. ఇక్కడ దీన్ని మనం ఏమంటాం, 7 into 7 into 7 by 7 into 7 into 7 రాస్తాం. 7కి 7 క్యాన్సిల్, 7 7 క్యాన్సిల్, 7 7 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది, మనకు ఆన్సర్ 1 అవుతుంది కదా. సో a to the power of m by a to the power of n ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది ఒక ఫార్ములా. ఈ 3 డివిజన్లోకి వస్తాయి ఈ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, డివైడింగ్ విత్ ద సేమ్ ఎక్స్పోనెంట్స్ అన్నాడు, డివైడింగ్ టర్మ్స్ విత్ ద సేమ్ ఎక్స్పోనెంట్స్. ఇక్కడ చూడండి, ఎక్స్పోనెంట్స్ సేమ్ ఉన్నప్పుడు మనం వీటిని ఎలా డివిజన్ చేస్తామనేది సేమ్. ఇక్కడ ఫర్ ఎనీ నాన్ జీరో ఇంటీజర్, ఓకే, a to the power of a by b హోల్ టు ది పవర్ ఆఫ్ m అంటే ఇక్కడ ఎక్స్పోనెంట్ అనేది mకి ఎక్స్పోనెంటే అండ్ bకి కూడా ఎక్స్పోనెంటే. సో ఇలా రాసేస్తాం డైరెక్ట్గా. తర్వాత ఇంకా ఏమిచ్చాడు మనకి, ఓకే, ఇక్కడ ఇంకొకటి చూడండి, టర్మ్స్ విత్ నెగటివ్ బేస్ అన్నాడు. ఓకే, టర్మ్స్ విత్ నెగటివ్ బేస్ అంటే బేస్, ఇఫ్ బేస్ ఇన్ నెగటివ్స్లో, ఓకే, బేస్ అనేది నెగటివ్స్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, దస్ మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ టు ది పవర్ ఆఫ్ m. ఓకే, ఇఫ్ m ఈజ్ ఆడ్, ఓకే, ఇఫ్ m ఈజ్ ఆడ్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, బేసెస్కి మైనస్ ఉంటేనేమో మనం మైనస్ ఏ టు ది పవర్ ఆఫ్ m అని రాస్తాం. ఓకే, పవర్స్కి మైనస్ ఉంటేనేమో 1 by a to the power of n అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ m. ఇదేంటి, ఇఫ్ m ఈజ్ ఆడ్, ఇక్కడ a to the power of m
ఇఫ్ m ఈజ్ ఈవెన్. ఇక్కడ m అనేది ఈవెన్ లో ఉంటే ఇక్కడ మైనస్ సింబల్ పోతుంది, ఆల్ లో ఉంటే మైనస్ అలాగే ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ చూద్దాం మనం. ఓకే, ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు ఇక్కడ జస్ట్ ఇంకొకటి చిన్నది నేను మర్చిపోయాను. ఇక్కడ చూడండి, మైనస్ టర్మ్స్లో బేస్ ఉంది. ఇక్కడ మైనస్ టర్మ్స్లో బేస్ ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ఇక్కడ కూడా ఈవెన్ నెంబర్ ఉంది. మనం దీన్ని ఇలా రాసేసాం. ఇక్కడ ఎక్స్పోనెంట్ కూడా మైనస్లలో ఉంది అనుకోండి. ఓకే, ఎక్స్పోనెంట్ కూడా మైనస్లలో ఉంటే మనకి ఇక్కడ ఇది ఫార్ములా మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎం అంటే 1/a టు ది పవర్ ఆఫ్ ఎం అవుతుంది. ఓకే, ఇది కూడా మీరు గుర్తుంచుకోండి కంపల్సరీ. ఓకే, ఇక్కడ ఎక్సర్సైజ్లో చూడండి, ఫస్ట్ వన్, సింప్లిఫై ద ఫాలోయింగ్ యూజింగ్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అన్నారు. ఇక్కడ మనకి ఇప్పటిదాకా మనం లాస్ అంటే ఫార్ములాస్ అనుకున్నాం కదా, ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి ఇక్కడ ఇచ్చిన వాటిని సింప్లిఫై చేయమని చెప్పారు. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, 2 to the power of 10 ఇంటూ 2 to the power of 4 అన్నాడు. మీరు దీన్ని చూడగానే మీరు గుర్తించాలి దీన్ని. ఇక్కడ సేమ్ బేసెస్ ఉన్నాయి. మనకి సేమ్ బేసెస్ ఉన్న ఫార్ములా ఏంటి? a to the power of m ఇంటూ a to the power of n ఈజ్ ఈక్వల్స్ టు a to the power of m ప్లస్ n అనేది మనకి ఫార్ములా. ఓకే, మీరు కంపల్సరీ ప్రతి ప్రాబ్లంకి పక్కన ఇలా ఫార్ములా రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 2 మనకి బేస్, సేమ్ బేస్. ఇక్కడ m అంటే ఏంటిది? 10, n అంటే ఏంటిది? 4. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాలో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా. సో a ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది? 2, m ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే 2 to the power of 14 అనేది మనకి ఆన్సర్. అంతే, 3 స్టెప్సే. కాకపోతే మనం అక్కడ అది ఏ ఫార్ములాలో ఇచ్చాడు అనేది మనం గుర్తుంచుకోవాలి, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 3 స్క్వేర్, ఓకే బ్రాకెట్ పెట్టాడు, 3 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4. ఓకే, 3 స్క్వేర్ అన్నాడు, 3 స్క్వేర్ అండ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉందని బ్రాకెట్ పెట్టాడు, అంటే 1 ఉందని మనకి అనుకోవాలి. ఫస్ట్ 1 తీసుకుందాం. ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది? a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ హోల్ టు ది పవర్ ఆఫ్ n. a టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n రూపంలో ఉంది. ఫస్ట్ దీన్ని చేద్దాం మనం. దీన్ని ఏమని రాయొచ్చు మనకి? ఇక్కడ దీనికి ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? a టు ది పవర్ ఆఫ్ mn అని రాస్తాం కదా. ఓకే, ఇప్పుడు 3 స్క్వేర్ ఇంటూ 1. ఓకే, సేమ్ దీన్ని కూడా అలాగే రాస్తాం, 3 స్క్వేర్ ఇంటూ 4. ఇప్పుడు 3 టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ 1 2, 2 1 జా 2. ఓకే, తర్వాత 3, 2 4 జా 8. ఇక్కడ మళ్ళీ ఇంకా ఏం చేయాలి? ఇక్కడ మళ్ళీ బేసెస్ సేమ్ ఉన్నాయి. a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు a టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n. ఓకే, అంటే 3 టు ది పవర్ ఆఫ్ 2 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 3 టు ది పవర్ ఆఫ్ 2 ప్లస్ 8 అంటే ఎంత? 10. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇక్కడ థర్డ్ వన్ ఏమిచ్చాడు? 5 టు ది పవర్ ఆఫ్ 7/5 స్క్వేర్ అన్నాడు. ఓకే, ఇప్పుడు ఇది మనకి డివిజన్ ఫార్ములా రూపంలో ఉంది. ఇక్కడ m ఈజ్ గ్రేటర్ దాన్ n కదా. ఓకే, ఇప్పుడు దీనికి మనకు ఫార్ములా ఏంటి? a టు ది పవర్ ఆఫ్ m/a టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు, సేమ్ బేసెస్ ఉన్నాయి కాబట్టి a అనే రాస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు a టు ది పవర్ ఆఫ్ m మైనస్ n. ఇది మనకు ఒక ఫార్ములా. మీకు ఒకవేళ ఫార్ములా తొందరగా స్ట్రైక్ అవ్వలేదు అనుకోండి, జస్ట్ దీన్ని మనం ఎలా రాస్తాం? 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 7 టైమ్స్ 1 2 3 4 5 6 7 బై డివైడెడ్ బై 5 ఇంటూ 5. కట్ చేయండి, ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 5, రైట్ సైడ్ నుండి కట్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 5 కట్ చేసేసాం. 5 1 జా 1, 5 1 జా 1, 5 1 జా 1, 5 1 జా 1. ఇది క్లియర్. ఇప్పుడు 1 2 3 4 5 ఉన్నాయి. దీన్ని ఏమని రాస్తాం? 5 టు ది పవర్ ఆఫ్ 5 అనేది రాస్తాం మనం. ఇది ఇక్కడ మనకు ఆన్సర్.
దీన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా రాస్తాం? జస్ట్ ఏ ఏంటి 5 బేస్ 5 కదా, m ఏంటి ఇది 7, n ఏంటి -2 అంటే 5 to the power 7 - 2 ఎంత 5. ఓకే, ఇక్కడ నెక్స్ట్ 4th వన్ చూడండి. 9 square into 9 to the power of 18 into 9 to the power of 10 అన్నాడు. ఇది అన్ని సేమ్ బేసెస్ అంటే a to the power of m into a to the power of n into a to the power of o అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు, pqr అని కూడా రాసుకోవచ్చు. ఓకే, కాకపోతే మీకు ఇలా ఈ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇలా రాస్తున్నా. మీరు 3 టర్మ్స్ ఇచ్చాడు కదా, 3 ఎక్స్పోనెంట్స్ ఇచ్చాడు కదా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, a to the power of m into a to the power of n into a to the power of n. ఇప్పుడు ఈ 2 ఇచ్చినప్పుడు మనం ఏమని రాస్తాం? దాన్ని ఈజ్ ఈక్వల్స్ టు a to the power of m ప్లస్ n. ఇక్కడ 3 ఇచ్చాడు, సో జస్ట్ ప్లస్ ఓ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎన్ని బేసిస్ సేమ్ ఉన్నా ఎక్స్పోనెంట్స్ ని ఇలా ఇస్తే ఎక్స్పోనెంట్స్ ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఫార్ములా. ఇప్పుడు ఏ ఏంటి మనకి 9, m వచ్చేసి 2, n వచ్చేసి 18 ప్లస్ o ఈజ్ 10. సో 2 ప్లస్ 18 20, 20 ప్లస్ 10 30. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 5th వన్ చూడండి. ఇక్కడ ఏమిచ్చాడు? 3/5 whole to the power of 4 into 3/5 whole to the power of 3 into 3/5 whole to the power of 8. ఓకే, ఇక్కడ మీరు దీన్ని ఎలాగైనా చేసుకోవచ్చు. ఈజీగా ఉండడం కోసం దీన్ని మనం ఇక్కడ 3/5 అనేది మనం ఏ అనుకుందాం. ఓకే, 3/5 అనేది ఏ అయితే ఇక్కడ 4 ఈజ్ ఈక్వల్స్ టు m, 3 ఈజ్ ఈక్వల్స్ టు n, 8 ఈజ్ ఈక్వల్స్ టు o అనుకుందాం. ఇది ఇప్పుడు మనం దీన్ని a to the power of m ఇంటూ a to the power of n ఇంటూ a to the power of o ఫార్ములా రూపంలో ఉందనుకోవచ్చు కదా. ఓకే, అప్పుడు దాన్ని మనం ఎలా రాస్తాం? a to the power of m ప్లస్ n ప్లస్ o అని రాస్తాం కదా. ప్రతి దానికి మీరు ప్రతి ప్రాబ్లంకి ఫార్ములా కంపల్సరీ రాసుకోండి, ఎందుకంటే మీకు ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటేనే మీకు ఇన్ ఫ్యూచర్ అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం సింపుల్గా. ఏంటి మనకి సేమ్ ఉంది అన్ని ప్లేసెస్లో 3/5. ఓకే, హోల్ టు ది పవర్ ఆఫ్ ఇది ఏ అనుకున్నాం కదా, m ఏంటి 4, n 3, o 8, 4 ప్లస్ 3 7, 7 ప్లస్ 8 15. సో 3/5 హోల్ టు ది పవర్ ఆఫ్ 15 అనేది మనకి ఇక్కడ ఆన్సర్. మీరు ఇంకా మీకు ఇలా కాకుండా ఇంకొక మెథడ్ చెప్తాను చిన్నగా చూడండి. దీన్ని మనం డివిజన్లో అప్పుడు ఏమని రాస్తాం? ఇక్కడ అనుకున్నాం కదా a to the power of m a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m అంటే దీన్ని మనం a to the power of m by b to the power of m అని రాసుకున్నాం కదా. వీటిని కూడా అలా రాసుకోవచ్చు కదా. 3 to the power of 4 by 5 to the power of 4 into 3 to the power of 3 by 5 to the power of 3 to the power of 8 5 to the power of 8. ఓకే, బేసెస్ ఇక్కడ న్యూమరేటర్స్ అన్నింటినీ ఒక దగ్గర, డినామినేటర్స్ అన్నింటినీ ఒక దగ్గర రాసుకుందాం. 3 to the power of 4 into 3 to the power of 3 into 3 to the power of 8 by 5 to the power of 4 into 5 to the power of 3 into 5 to the power of 8. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ బేసెస్ అన్ని సేమ్ ఉన్నాయి, ఇక్కడ కూడా బేసెస్ అన్ని సేమ్ ఉన్నాయి, బేసెస్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఏం రాస్తాం? a to the power of m into a to the power of n into a to the power of o. సో దీని ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ వస్తుంది కదా, 3 to the power of 15 by 5 to the power of 15 వస్తుంది. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇది a to the power of 15 b to the power of 15 ఇలా ఉంది అనుకుందాం. దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m అంటే 3/5 హోల్ టు ది పవర్ ఆఫ్ 15 అని రాయొచ్చు కదా. సో ఇలా రాసిన ఆన్సర్ సేమ్, ఇలా రాసిన ఆన్సర్ సేమ్. ఎలాగైనా రాయడానికి రెడీగా ఉండాలి ఆన్సర్స్. మ్యాథ్స్లో ఎలా రాసినా కానీ ఆన్సర్ కరెక్ట్గా రావాలి. ఓకే, నేను